హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రేమ్ నగర్ పూరి ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: పుట్నాలు, సన్నగా తరిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కారపొడి, సాల్ట్, మైదా, గోధుమ పిండి. ముందుగా పుట్నాలను కొంచెం ఇలా చాలా మెత్తగా గ్రైండర్ పట్టి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న పుట్నాల పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొంచెం కారపొడి, చిల్లీ పౌడర్ని మరియు కొంచెం సాల్ట్ని వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ వాటర్ పోస్తూ మళ్ళీ ఒకసారి పిండంతా మృదువుగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని ఉంచాలి. తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకొని మైదా పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని పూరి పిండిలా తడుపుకోవాలి. ఇలా వాటర్ పోస్తే కొంచెం పూరి పిండిలా మరీ మెత్తగా కాకుండా గట్టిగా అయ్యేటట్టుగా తడుపుకోవాలి. ఇలా తడుపుకొని ఒక పావు గంట సేపు పెట్టుకోవాలి. ఇలా స్టవ్ పై బాణాలు పెట్టుకొని దానిలో నూనె వేసుకుని పోసుకొని వేడి చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత పూరి పిండి తీసుకొని ఇలా పల్చటి పూరిలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా పంచగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక అందులో వేసుకొని పూరిని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఉబ్బం లేకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ క్రిస్పీగా వచ్చేలా వేయించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా తీసుకున్న పూరీని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేసి పెట్టుకొని దానిపైన ఉల్లిపాయలు వేసుకుంటే ప్రేమ్ నగర్ పూరి రెడీ. ఇలా అన్ని పూరీలను ఇలా డిప్ చేసి ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటాయి. ఇలా అన్ని పూరీలను డిప్ చేసి ఆనియన్స్ పెట్టుకొని తింటే ఎంతో రుచికరమైన, ఎంతో క్రిస్పీగా ఉంటుంది.